హాయ్ ఫ్రెండ్స్, నేను సగ్గుబియ్యం ఇడ్లీ చేస్తున్నానండి. దానికోసం నేను గ్లాసున్నర సగ్గుబియ్యం తీసుకొని కొంచెం కడిగేసి వాటర్ వేసుకున్నానండి. ఒక గంట పాటు నానబెట్టుకున్నాను. ఇడ్లీ కోసం బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. గ్లాసున్నర బొంబాయి రవ్వ, పోపులో నెయ్యి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రవ్వ వేసుకున్నానండి. రవ్వ ఫ్రై అయినాక సగ్గుబియ్యంలో యాడ్ చేసేయాలండి. పెరుగు ఒక గ్లాసున్నర తీసుకోవాలండి. వాటర్ ఒక గ్లాసున్నర తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇడ్లీ పెట్టుకున్నప్పుడు కొత్తిమీర తురుముకొని వేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇడ్లీ కాంబినేషన్ గ్రీన్ చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు, కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవడమే అండి. చాలా బాగున్నాయండి టేస్ట్.